నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శైలజ. ప్రస్తుతం అయితే మనం బాపుఘాట్ దగ్గర అయితే ఉన్నాము. మరి ఉస్మానియా తొలి దశలో అయితే ఇప్పుడు మూసీ సుందరీకరణకి తొలి దశలో కూడా ఉస్మానియా సాగర్ నుంచి బాపుఘాట్ వరకు, అలాగే హిమాయత్ సాగర్ నుంచి వెళ్ళి బాపుఘాట్ వరకు కూడా మూసీ సుందరీకరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అయితే గతంలో కూడా ఇచ్చిన మరి కమిట్మెంట్ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కమిట్మెంట్ ప్రకారమే కూడా మరి మూసీ సుందరీకరణ చేస్తామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి అయితే మనం చూసాం. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ ఉన్నాం. మూసీ బాధితులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, అంటే ఇప్పుడు గతంలో మీకు అనౌన్స్ చేశారు, ఇప్పుడు కూడా అనౌన్స్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో దాని పట్ల మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? నాకైతే అనిపిస్తుందండి ఆయన చాలా తొందరపాటుతో చేస్తున్నారు. ఒక సుందరీకరణ కోసము ఎంతమంది ఇళ్ళని వాళ్ళ జీవితం అంతా పుంజీని పెట్టుకుని కట్టుకున్న కలల సౌధాలని పడగొట్టి కట్టడంలో అర్థం లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ వాకింగ్ ఆన్ సంబడీస్ డెడ్ బాడీ విచ్ ఈస్ నెవర్ గుడ్. उसे कभी किसी को कोई फ़ायदा नहीं होगा. సో ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. డూ ద డెవలప్మెంట్, తప్పకుండా చేయాలి, డెవలప్మెంట్ చేయాలి, కానీ మా ఇల్లు కూల్చి కాదు. అంటే ఇప్పుడు ఈ మూసీ సుందరీకరణలో కూడా ఇప్పటి వరకు అయితే అంటే ఏవైతే బార్డర్స్ ఉన్నాయో ఆ బార్డర్స్ వరకు తీసేసుకుంటామని చెప్పేసి అన్నారు. బట్ రీసెంట్గా ఏమైనా అనౌన్స్మెంట్ చేశారంటే 21 కిలోమీటర్స్ అటు మూసీకి ఇరువైపులా 21 కిలోమీటర్స్ వరకు తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు 21 కిలోమీటర్స్ అంటే దాదాపు ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్నీ పోతూ ఉంటాయి. అంటే మరి దాని పట్ల ఇప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. దానికి ఏమంటారు? అందరం కలిసికట్టుగా పోట్లాడతాం. మేము దానికి అగ్రి అవ్వం. ఎందుకనంటే ప్రపంచంలో ఎన్నో దేశాల్లో అసలు నగరాలన్నీ పుట్టుకొచ్చినవే నది ఒడ్లో వాటర్ బేసిస్ మీద వచ్చినాయి. అక్కడ వాళ్ళందరూ వాటి పక్కపక్కనే కట్టుకుంటూ వచ్చారు, సుందరీకరణలు కూడా చేసుకుంటూ వచ్చారు. ఇళ్ళని పడగొట్టలేదు. వాటిని సుందరీకరణం చేయడం కోసం, శుద్ధి చేయడం కోసం ఇంకా ఎన్నో మార్గాలు ఉన్నాయి. అవి చేయాలి, కానీ ఇల్లు పడగొట్టడం ఏంటి? నేను ఐ డోంట్ అగ్రీ విత్ దాట్. यदि आपको सुंदरीकरण करना है, सुंदरीकरण यदि आप करेंगे उसके पहले आप इतने सारे पेड़ों को काटेंगे. इन पेड़ों से मिलने वाली जो ऑक्सीजन है वो क्या आप अभी के अभी इतने सारे पेड़ों को एक साथ पैदा कर सकते हो? नहीं कर सकते हो, है ना. इतना सारा जंगल आप काट देंगे, जंगल का नुकसान होगा, जिससे कितना अधिक ऑक्सीजन का, वैसे ही ग्लोबल आपका ऑक्सीजन की कमी हो रही है पूरी दुनिया में. और इतने सारे पेड़ों को काटेंगे तो क्या एक साथ इतने सारे पेड़ उग सकते हैं? हैं? और सुंदरीकरण के नाम पर खाली गांधी जी का स्टैच्यू बनाना है आपको. क्या गांधी जी का स्टैच्यू यही बनाया जाएगा? सरदार सरोवर योजना का, सरदार सरोवर डैम का स्टैच्यू ऑफ यूनिटी एकदम जंगल में बना हुआ है. आप वहां पर जाकर बनाइए ना. आप क्या इतने सारे लोगों को मार करके उनकी जमीन लेकर के सुंदरीकरण करेंगे? आप इतने सारे जो हम लोग सब लोग यहाँ पर प्रॉपर टैक्स और प्रॉपर लीगल वो लेकर के हमने घर बनाया है. कोई इलीगली हमारा घर नहीं यहाँ पर कंस्ट्रक्ट हुआ है. हमारे पास सारी डॉक्यूमेंट्स है. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ మీ అందరికీ తెలిసిందే. సో దీని పట్ల మీరు ఇప్పుడు ఒక మీటింగ్ కూడా నిర్వహించుకున్నారు. సో ఈ మీటింగ్లో మీరు ఏమేమి అంశాలు మాట్లాడుతున్నారు? టు బి వెరీ ఆనెస్ట్, గవర్నమెంట్ డెసిషన్ గురించి లేకపోతే ఓవరాల్ దాని గురించి మాట్లాడడానికి లేదు. వీఆర్ హియర్ టు ప్రొటెక్ట్ అవర్ ప్రాపర్టీస్ యాజ్ ఇండివిజువల్స్ హూ ఓన్ ఫ్లాట్స్ హియర్. దే హ్యావ్ కండక్టెడ్ ఎ మీటింగ్ అండ్ వీ యాజ్ ఫ్రమ్ ద లీగల్ ఫెటర్నిటీ వీ థాట్ వీల్ సపోర్ట్ దెమ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. దానికోసం రావడం జరిగింది. సో వీళ్ళ ప్రాపర్టీకి జరగబోయే నష్టం ఏంటి, జరగబోయే ఆల్మోస్ట్ 400 to 500 ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ. సో వాళ్ళకి జరగబోయే నష్టం ఏంది, ఆ నష్టాన్ని ఎట్లా మినిమైజ్ చేయొచ్చు లేకపోతే ఎట్లా అవాయిడ్ చేయొచ్చు అన్న దాని మీద వీ హ్యాడ్ ఎ డిస్కషన్ విత్ పీపుల్ హూ ఆర్ రిసైడింగ్ హియర్. సో ఇప్పుడు 21 కిలోమీటర్స్ అంటే ఇప్పుడు మూసీకి చుట్టుపక్కల 21 కిలోమీటర్స్ వరకు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ అనౌన్స్ చేసేసింది. సో ఇప్పుడు 21 కిలోమీటర్స్ అంటే దాదాపు చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ అన్నిటికీ ఎఫెక్ట్ పడుతుంది. సో దీని పట్ల మీ ఒపీనియన్? అంటే అన్ఫార్చునేట్గా ఒక మెట్రోలో ఈ స్టేట్మెంట్ చేసినప్పుడు గవర్నమెంట్ షుడ్ థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే పాత రోజుల్లాగా అసలు ఏదో చెట్టుతోని పుట్టతోని మాట్లాడినట్టు ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఓకే, 21 కిలోమీటర్స్, వాట్ ఆర్ ద పారామీటర్స్, వాట్ ఆర్ ద ఫండమెంటల్స్ ఆఫ్ మేకింగ్ దోస్ స్టేట్మెంట్స్? ఓకే, విచ్ ఈజ్ నాట్ రైట్. ఇప్పుడు ఈ కమ్యూనిటీలు ఉన్న వాళ్ళలో ఆల్మోస్ట్ 90% లుక్స్ లైక్ ఎడ్యుకేటెడ్. ఓకే, ఇంత ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీస్ ఉండే హైదరాబాద్ లాంటి మెట్రోలో వెన్ యూ డిరైవ్ 21 కిలోమీటర్స్, ఐ డోంట్ నో వాట్ ఈస్ 21 కిలోమీటర్స్. వాట్ ఆర్ యూ సేయింగ్? ఏరియల్ వ్యూలో చెప్తున్నారా? నాటికల్ మైల్స్లో 21 కిలోమీటర్సా? ల్యాండ్లో 21 కిలోమీటర్సా? వేర్ ఈస్ క్లారిటీ? ఇఫ్ యూ హ్యావ్ క్లారిటీ లెట్ మీ నో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ. 21 kilometers, who has derived it and who are you to derive it? You know, it is people who will act as it
people has built this city and people has invested in here, people has lived here, people have moved from other villages, towns, cities from across the country has moved here and made this as a metro city. When we have made this, clarify what is 21 kilometers. Before clarifying 21 kilometers, just saying 21, I don't know what is 21. I'm sorry. సార్ అయితే మీరు ఒక అడ్వకేట్ అని చెప్పేసి చెప్పారు. అయితే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే యాజ్ ఏ అడ్వకేట్గా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయము ఎంతవరకు కరెక్ట్ అంటారు? మ్యామ్ ఇగో నేను ఇప్పుడు గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అని చెప్తే నేను ఇండివిజువల్గా నా ఫీలింగ్ నేను చెప్పాలి మ్యామ్, ఓకేనా? అది చట్టంకి విరుద్ధంగానా అనే విషయం కూడా నేను చెప్పలేను యాజ్ అ లాయర్, ఎందుకంటే ఇది గవర్నమెంట్ డిసిషన్. అది నేను గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎట్లా చెప్పాలో చెప్పండి. ఆ గవర్నమెంట్ ఎన్నుకునేదే మనం కదండి, మీరు నేను ఓట్లు వేస్తేనే ఈ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు నేను ఆ గవర్నమెంట్ చేసే డిసిషన్ తప్పు అని నేను డైరెక్ట్లీ గవర్నమెంట్ అక్యూజ్ చేయలేను, నేను సజెషన్ ఇవ్వగలుగుతాను. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో మీకు తప్పు సజెషన్లు ఇచ్చారు సార్, ఇక్కడ ఇంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు, దీన్ని ఈ ఒక పొలిటికల్ పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ కూడా కాదు సార్, మీకు కూడా చాలా ఇబ్బంది ఈ విషయంలో. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని దించేసి వాళ్ళు సీఎం అయిదామని ఉన్నారు. యా, ఇట్ ఈస్ దేర్ బికాజ్ వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ గవర్నమెంట్ ఇదో ఫర్ పీపుల్. సో మమ్మల్ని కూడా చాలా మంది అప్రోచ్ అవుతుంటారు, ఆ సీఎం గారిని దించేయాలి, మేము ఎక్కేయాలి అని. సో వీఆర్ నాట్ పొలిటీషియన్స్, బట్ ఇది మాత్రం సజెషన్ ఖచ్చితంగా ఇవ్వగలుగుతా సార్. సార్ రేవంత్ రెడ్డి గారు, విత్ డ్యూ రెస్పెక్ట్ టు యూ, మేమందరం మీ ఓటర్లము, ఇంతమంది మాత్రం బాధ్యతలను ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా మా ఇబ్బంది మాత్రం అవుతుందని నేను నమ్ముతున్నాను సార్. యాజ్ అ లాయర్ నన్ను అడిగితే ఫీజు తీసుకొని నా లెక్క లక్షల మంది వస్తారు పోతారు, కానీ ఇక్కడ మేము ఫాలోయింగ్ దిస్ లాయర్ ఫ్రమ్ యూకే, ఐ ఫీల్ మన తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే చురుగ్గా తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళని ఇప్పుడు నేను ఈ సందర్భంలో నేను తెలంగాణ ఉద్యమకారులని గజ్జగట్టి డోలు కొట్టి ఊరున తెలంగాణ ఉద్యమాన్ని ఊపించిన ఈ తెలంగాణ గడ్డ మీద అదే ఉద్యమకారులని వీళ్ళని సాయం చేయమని నేను మీ అందరినీ ఈ మీడియా ద్వారా కోరుతున్నాను. దయచేసి 33 జిల్లాలలో తెలంగాణ 33 జిల్లాలలో దయచేసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడుతూ హైడ్రా కానీ జిహెచ్ఎంసీ యాక్ట్ కానీ చట్టం మీద అవగాహనలు తెస్తూ ప్రభుత్వం చేసే ఏదన్నా పనులలో దాని మీద ఒక డిస్కషన్ పెడితే జనరల్ పబ్లిక్లో ఉన్న అపోహలు పోతాయని నేను ఖచ్చితంగా నమ్ముతూ, మళ్ళీ ఇంకొకసారి ఈ ప్రభుత్వానికి నేను సవినయంగా చెప్పేది ఏంటంటే, ఇట్లనే ఎవడెవడైతే ప్రజలని బాధ పెట్టించిండో వాళ్ళు మీ ప్రభుత్వం ఊడే ముందు వీళ్ళు ఉంటారో పిక్తారో అది వేరే విషయం, కానీ వాళ్ళ పిల్లల తరాలు మాత్రం మీకు ఓట్లేరు, ఇదైతే ఖచ్చితంగా నమ్ముతాను. సో ఇప్పటివరకు అయితే స్థానికులు మాట్లాడిన మాటలను బట్టి చూస్తున్నట్లయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రాంగ్. అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు మూసి చుట్టుపక్కల నివాసం ఉండే ప్రజలంతా చాలా ఎఫెక్టెడ్గా ఫీల్ అయిపోతారు. అండ్ అలాగే వాళ్ళు ఎంతో కళ సహకారంతో కట్టుకున్న ఇల్లును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా కూల్ చేస్తుంది, అది కూడా వాళ్ళని కింద పడుకోబెట్టి బుల్డోజర్ వాళ్ళ మీద ఎక్కించడం లాగానే ఫీల్ అవుతాం మేము అని చెప్పేసి కూడా వారి మాటల్లో అయితే తెలియజేశారు. సో ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయము మూసి ఇప్పుడు ఏదైతే ఉందో అక్కడి వరకే సుందరీకరణ చేసుకోవాలి, దాన్ని దాటి మా ఇంటికి మీదకి వస్తే మాత్రం మేము ప్రభుత్వంతో ఖబర్దార్ అన్నట్టుగా కూడా మేము కొట్లాడి మా ఇల్లును మేము కాపాడుకుంటామని చెప్పేసి చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.